వద్దామా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకొని. ఓకే, ఎక్స్పోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది, చూసుకోండి. కొంచెం మనకి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టార్టింగ్కి వచ్చేసండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఒక లిరికల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనకి లిరిక్స్ ఇలా వస్తాయి, చూసుకోండి. ఇలా వస్తుంది, డైలాగ్ వస్తుంది. ఇక్కడ నుంచి మన ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లోకి వచ్చి వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఈ ఎఫెక్ట్ వీడియో ఉంది కదా, దీనిపైకి కిందికి తెచ్చేసుకోండి. ఇలా ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే ఓకే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ 4.22 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసండి. వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ సెకండ్ వీడియో, ఇక్కడ నుంచి మీరు ఫొటోస్తో యాడ్ చేసుకోండి. ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారు, ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి ఇక్కడ సైడ్. ఓకే, ఫోటో అనేది ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ ఉంది కదా, ఫస్ట్ లేయర్, ఈ లేయర్ కింద పెట్టేసుకోండి. ఇలా మనకి ఇలా వస్తుంది. ఓకే, మనకి ఇంకో ఎఫెక్ట్ ఇస్తాను, అది లాస్ట్లో చెప్తాను ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో, ఇక్కడ ఫోటో ఎక్స్ట్రా పడితే కట్ చేసుకుని ఇక్కడ. ఓకే, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఇవి లేయర్ కిందికి పెట్టేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పడితే కట్ చేసుకొని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ కిందికి ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పడితే కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్, ఇక్కడ కూడా నెక్స్ట్ ఫోటో మళ్ళీ ఎక్స్ట్రా పడితే కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి లేయర్ కిందికి పెట్టేసుకోండి. ఇలా ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసాను. ఇక్కడ 5.18 మిల్లీ సెకండ్ దగ్గర కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫోటో కింద. ఓకే, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఫోర్త్ ఆప్షన్ కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్, ఇక్కడ పేస్టైల్ పక్కన యారో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్, ఇక్కడ టైం అని ఆఫ్ చేసుకొని కింద ఇక్కడ పేస్ట్. ఓకే, పేస్ట్ చేస్తే మనకి వీడియో అనేది ఇలా వస్తుంది, ఫోటో అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఇక్కడ ఫుల్ కంబైషన్ చేసుకోండి. ఓకే, ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకే, సేమ్ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్, ఇక్కడ పేస్టైల్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఇక్కడ ఫుల్ కంబైషన్ తీసుకోండి. ఓకే, మిడిల్లోకి ఫోటో వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టైల్, ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ ఫుల్ కంబైషన్. ఓకే, సేమ్ ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తంకి సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. చున్నీకి లుక్ వస్తుంది, చూడండి లాస్ట్లో ఎలా వస్తుందో. మొత్తం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తంకి ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత చూసుకోండి ఒకసారి, మనకు ఫోటోకి ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, మొత్తం ఫొటోస్కి ఒకసారి చెక్ చేసుకొని పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.